నీట్ యూజీ 2025 ఫలితాలపై మద్రాస్ హైకోర్టు స్టే విధించింది. మధ్యప్రదేశ్లో అదే జరిగింది. కారణం కరెంటు కోతలే. ఎగ్జామ్ టైంలో కరెంటు పోవడం వల్ల తాము సరిగా ఆన్సర్ చేయలేకపోయామని స్టూడెంట్స్ కోర్టులను ఆశ్రయించారు. నీట్ యూజీ 2025 ఫలితాలపై మళ్లీ కరెంటు కోతల ఎఫెక్ట్ పడింది. షెడ్యూల్ ప్రకారం జూన్ 14న నీట్ ఫలితాలు వెలువడాల్సి ఉంది. కానీ ఫలితాలపై స్టే విధిస్తూ మద్రాస్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అందుకు కారణం పవర్ ప్రాబ్లం. మే 4న దేశవ్యాప్తంగా నీట్ నిర్వహించారు. 21 లక్షల మంది విద్యార్థులు నీట్ కు హాజరయ్యారు. అయితే ఆ రోజు చాలా సెంటర్లలో కరెంట్ సరఫరా ఆగిపోవడంతో విద్యార్థులు సరిగ్గా పరీక్ష రాయలేకపోయారు. తగినంత వెలుతురు లేకుండానే తాము పరీక్ష రాయాల్సి వచ్చిందని అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో విఫలమయ్యారని ఆరోపిస్తూ 13 మంది విద్యార్థులు మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో మద్రాసు హైకోర్టు నీట్ ఫలితాలపై స్టే విధించింది. తదుపరి విచారణ జూన్ 2కు వాయిదా వేసింది. ఇప్పటికే మధ్యప్రదేశ్ హైకోర్టు కూడా నీట్ ఫలితాలపై స్టే విధించింది. కరెంట్ లేకపోవడం వల్ల తాము పరీక్ష సరిగ్గా రాయలేకపోయామని ఇండోర్ విద్యార్థులు కోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన కోర్టు నీట్ ఫలితాలను నిలిపివేయాలని ఆదేశించింది. నీట్ నిర్వహణ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సహా కేంద్ర ప్రభుత్వానికి మధ్యప్రదేశ్ విద్యుత్ శాఖకు నోటీసులు జారీ చేసింది. గంట సేపు కరెంట్ సరఫరాకు అంతరాయం కలిగినప్పుడు ప్రత్యామ్నాయాలు ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించింది.